పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకాభిమానులకి నా యొక్క నమస్కారములు. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణన్, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. గత ఎపిసోడ్లో చాలా రకాల అనారోగ్య సమస్యల గురించి, అవి వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు వైద్య చికిత్సలు ఇత్యాది విషయాలని చాలా వరకు తెలుసుకొని ఉన్నాము. మనము ఎంత తెలుసుకున్నప్పటికీ, ఎన్ని విధాలుగా ఆలోచించినప్పటికీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరి రకరకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. అవి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వస్తున్నాయి. మరి ఏ విధంగా వస్తున్నాయి కనుక ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి కొన్ని రకాల వ్యాధుల గురించి తెలుసుకుందాం. అందులో మరీ ముఖ్యంగా వెరికోసిస్ వెయిన్ అని చెప్పేసి ఈ మధ్య చాలా కాలంగా వింటున్నాము. దాదాపుగా చాలామంది జనులు అవస్థపడుతున్నారు. ఈ వ్యాధి రావడానికి వయస్సుతో నిబంధన ఏం లేదు, ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చినప్పుడు నిలబడడం కానీ, నడవడం కానీ, ఈవెన్ పడుకున్న నిద్రా సమయంలో కూడా నొప్పి చాలా ఎక్కువగా భరించలేనంత నొప్పి వస్తుంది. అసలు మరి ఈ వ్యాధి ఎందువల్ల వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి అని ముందు తెలుసుకుందాం. ఈ వెరికోసిస్ వెయిన్ అనేది ముఖ్యంగా తొడ ప్రాంతం నుంచి లేదా పాదాల పైన పిక్కలు అంటాము, ఆ ప్రాంతంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఏవైతే వెయిన్స్ ఉంటాయో ఆ వెయిన్స్లో ముడిపడ్డట్టు అవ్వడం, మెలికపడ్డట్టు అవ్వడం, సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ మోర్ దాన్ సర్క్యులేషన్ రావడం వల్ల నొప్పి ఏర్పడుతుంది. మరి ఇవి ఏర్పడినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఏ విధంగా మనం గుర్తెరగవచ్చు అని చూసినట్లయితే, మనం నిలబడ్డప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ చాలా విపరీతమైన నొప్పి, భరించలేనంత నొప్పి ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఉంటుంది. కానీ ఆ సమయంలో అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి అసలే ఉండదు. నడుస్తున్నప్పుడైనా, నిలబడ్డప్పుడైనా, మనం జర్నీ చేస్తున్నప్పుడు లేదా బైక్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇలా రకరకాలుగా ఏ సమయంలోనైనా రావచ్చు. ఇది రావడానికి ఏ సమయంలో వస్తుంది నొప్పి అని చెప్పడానికి ఇద్దమిద్దమైన సమయము లేదు, కారణము లేదు. ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. సో దానివల్ల చాలా రకాల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మనం బైక్ పైన ప్రయాణం చేస్తున్నాం, సడన్గా మనకి నరం పట్టేసి విపరీతమైన నొప్పి వస్తుంది. ట్రాఫిక్లో ఉంటాము, ఆగిపోలేని పరిస్థితి, ఈవెన్ దో బ్రేక్ వేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటప్పుడు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇలాంటి నష్టాలు ఎన్నో జరిగే అవకాశం ఉంది వెరికోసిస్ వెయిన్ వల్ల. మరి ఇలా వచ్చినప్పుడు మరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తగ్గడానికి అవకాశం ఉంది, ఇంట్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అని ఆలోచించినట్లయితే, చాలా మంచి జాగ్రత్తలతో మనం తీసుకునే కొన్ని రకాల మనం జీవించే అలవాట్లతో కొంతవరకు వీటిని తగ్గించుకోవచ్చు. రాకుండా కూడా అడ్వాన్స్గా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. వచ్చాక మనం జబ్బు వచ్చాక కష్టపడే కన్నా రాకుండా ముందు జాగ్రత్తగా వెరికోసిస్ వెయిన్ జబ్బు రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి గాను మనం ఏంటంటే, ఉదయం 5-5:30 ప్రాంతంలో మేల్కొని
వాకింగ్ చేయడం అనేది సర్వత్రా శ్రేయస్కరం. అందరూ వాకింగ్ చేయడం లేదా జాగింగ్ చేయడం ఎంతో అవసరం. వాకింగ్ చేసే అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే ఒక 15 నిమిషాల నుంచి అరగంట సేపు పర్టిక్యులర్ మెడికల్ యోగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ఎంతైనా మంచిది. ఇలా చేయడం వల్ల ఈ వెరికోసిస్ జబ్బు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. నిరంతరంగా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎంతో మంచిది. ఇంకా మనం ఎలాంటి ఆహారాలు తీసుకున్నట్లయితే రాకుండా ఉంటుంది, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది ముందు చూస్తే, ఈ ఫ్రై ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ వేపుడు పదార్థాలు, బయట తీసుకునే ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇత్యాది, పిజ్జాలు, బర్గర్లు, కేక్స్, శీతల పానీయాలు ఇలాంటివి పూర్తిగా మానివేయడం చాలా మంచిది. తర్వాత ఈ విరుద్ధ ఆహారం ఏదైతే ఉందో అది తీసుకోకపోవడం చాలా మంచిది. ఫ్రూట్ జామ్స్ అని, జామ్ మిక్స్ అని ఇలాంటివి ఉంటుంటాయి. అవి కూడా అసలే తీసుకోకూడదు. సర్వత్రా శ్రేయస్కరం. వచ్చాక మనం కష్టపడే కన్నా, ఇబ్బంది పడే కన్నా మన శరీరానికి సరిపడని ఆహారం పూర్తిగా మానివేయడం సర్వత్రా శ్రేయస్కరం. ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాము. కాబట్టి విరుద్ధ ఆహారం ఎలా అంటే పాలు, పళ్ళు, కూరగాయలుతో కలిపి తీసుకోకూడదు. పాలు, పెరుగు ఇలాంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో పండ్లతో కానీ కూరలతో కానీ కలిపి ఏ పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. దానివల్ల చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మనం తీసుకున్న ఆహారం కూడా విషతుల్యంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇంకా తీసుకోవలసిన ఆహారాలు ఏంటి? సాధారణమైన మానవులు ఎవరైనా కూడా ప్యూర్లీ వెజిటేరియన్ కూరగాయల భోజనం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. మరియు హెక్స్ట్ రసాలు అంటారు, టమాటో సూప్స్ కానీ, మిక్స్డ్ వెజిటేబుల్ సూప్స్ కానీ, లేదా ఆకుకూరలతో తీసినటువంటి సూప్స్ కానీ తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. మన శరీరానికి అవి ఎంతో మేలు చేస్తాయి. అలా తీసుకున్నటువంటి ఆహారం వల్ల, లిక్విడ్ డైట్స్ వల్ల రక్తం కరెక్ట్గా మంచిగా శరీర భాగాలంతటికీ సరఫరా జరిగే అవకాశం ఉంది. కాబట్టి తేలికైనటువంటి ఆహార పదార్థాలను పూజించడం, వేపుళ్ళు పూర్తిగా మానివేయడం ఇలాంటివి చేసినట్లయితే సర్వత్రా మన శరీరాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఏ వ్యాధి బారి నుంచైనా రక్షించుకునే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇలా వెరికోసిన్ అనే వ్యాధి నుంచి కూడా రక్షించుకునే అవకాశం ఉంది. మనం ఈ తీసుకునే అసంబద్ధమైన ఆహారం వల్ల, విరుద్ధమైన ఆహారం వల్ల చెడు కొలెస్ట్రాల్ మన రక్తాల్లో చేరే అవకాశం ఉంది. రక్తనాళాల్లో లేదా రక్తంలో చేరే అవకాశం ఉంది. దానివల్ల సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్, రక్తం సరిగా శరీర భాగాలకు అందదు. అది కూడా ఒక కారణం అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్స్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ, విఎల్డిఎల్స్ ఇవన్నీ పెరిగిపోతాయి రక్తంలో. దానివల్ల కూడా చెడు రక్తం ఉంటుంది కనుక ఈ వెరికోసిల్ జబ్బు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శుద్ధమైన ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ తీసుకోవడం మంచిది. అసంబద్ధమైన ఆహారం అసలే తీసుకోకూడదు. చెడు కొలెస్ట్రాల్ అంటే ఈ పన్నీర్ కర్రీస్ లేదా ఇంకేదో ఇలాంటివి ఉంటే అవి అసలు ఏ పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. సపరేట్గా పాలు తీసుకోవచ్చు, సపరేట్గా పెరుగు తీసుకోవచ్చు, సపరేట్గా కూరగాయలు తీసుకోవచ్చు, కానీ అన్నీ కలిపి తీసుకోకూడదు. మిల్క్ షేక్స్ కానీ, ఫ్రూట్ సాల్డ్ ఇలాంటివి తీసుకోకూడదు.
అలాగే పెరుగులో శర్కర వేసి తీసుకోవడం చాలా ప్రమాదకరం. అలాగే మనం ఆహారంలో కొంతమంది పాలు వేసుకొని తింటారు, తినవచ్చు. కానీ పాలు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఉప్పు వేసుకొని తినకూడదు. ఉప్పు వేసుకోవడం వల్ల ఆహారం విషతుల్యమైపోతుంది. దీనివల్ల కూడా సర్వత్రా అనారోగ్యం నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆహార పదార్థాలను నిర్దేశించిన ప్రకారంగా తీసుకోవడం చాలా మంచిది. ఇంకా మనము పళ్ళు, పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. అన్ని రకాల కూరగాయలను ఎలాంటి అనుమానం లేకుండా తీసుకోవచ్చు, తీసుకోవడం చాలా మంచిది. అందులో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, తర్వాత క్యారెట్స్, బీటా కెరోటిన్ లాంటి పదార్థాలు ఉండే కూరగాయలను తినడం ఎంతైనా మంచిది. రోజులో ఒక పూట లేదా 2 పూటలు తృణధాన్యాలతో చేసినటువంటి పదార్థాలను తినడం చాలా మంచిది. 3 పూటల రైస్ కాకుండా ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకోవడం సర్వత్రా మంచిది. సాయంత్రం 4 నుండి 5 మధ్యలో స్నాక్ అవర్స్ అంటారు, కొంత స్నాక్స్ లాంటివి లేదా పళ్ళు అలాంటివి తీసుకోవడం చాలా మంచిది. ఉదయము సాయంత్రము పాలను సేవించడం మరీ మంచిది. పెరుగు ఏదైతే ఉందో మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి. రాత్రి సమయాల్లో పెరుగుతో రైస్ కానీ పెరుగు ఏదైనా టిఫిన్లో కలిపి తినడం కానీ చేయకూడదు. చాలామంది ఉప్మా కానీ వాటితో పెరుగు తీసుకుంటుంటారు. అలా పెరుగు ఏమాత్రం తీసుకోకూడదు. ఆహారం విషతుల్యంగా మారిపోతుంది. సర్వత్రా ఇలాంటి పరిశుభ్రమైనటువంటి పర్టికులర్గా నిర్దేశించబడినటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనకి ఈ వెరికోసిన్ లాంటి వ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. వెరికోసిన్ వ్యాధి వచ్చింది, వస్తే మరి ఏం చేయాలి, ఏం చేస్తే తగ్గుతుంది, దానికి ఏమైనా వైద్య చికిత్సలు ఉన్నాయా, అది కాకుండా ఇంటి వద్ద ఏమైనా మనకు మనంగా చికిత్స చేసుకునే అవకాశం ఉందా? ముందుగా ఇంట్లో చిన్న చిట్కా వైద్యం చెప్తాను, ఆలకించండి. ఏంటంటే బలా చూర్ణము లేదా అతిబలా చూర్ణం అని దొరుకుతుంది. ఆ చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకొని, తర్వాత అశ్వగంధ చూర్ణం ఒక 20 గ్రాములు, ఇంకా ఈ 2 చూర్ణాలను తీసుకొని వాటికి ఒక 1/2 లీటర్ వరకు నీరు వేసి కషాయంలాగా తయారు చేసుకోవాలి. అందులోనే 1 లీటరు ప్రశస్తమైన నువ్వుల నూనె వేసి బాగా మరిగించాలి. చన్నని సెగ పైన పూర్తిగా మరిగించి నూనె మాత్రమే మిగిలేలాగా మరిగించేసి ఆ నూనెను శుభ్రమైనటువంటి పాత్రలో లేదా బాటిల్లో భద్రపరచుకొని అవసరమైనప్పుడు వినియోగించవచ్చును. ఎలా అంటే మామూలుగా ఎక్కడైనా నొప్పి అవుతే ఇలా పైనుంచి కిందికి రాస్తూ వెళ్ళిపోతుంటాం. ఈ వెరికోసిన్ ఉన్న పరిస్థితుల్లో మట్టుకి కింది నుండి పైకి రాయాలి. కాలు నొప్పి అయిందంటే మోకాలు నుండి పాదం వరకు కిందికి రాసేస్తుంటాం. ఈ వెరికోసిల్ జబ్బు వచ్చినప్పుడు మట్టుకి కాళ్ళను ఇలా పైకి ఎత్తిపట్టి పాదం నుంచి మోకాలు వరకు లేదా తొడ ప్రాంతం వరకు ఆయిల్ని మర్దన చేస్తూ ఉండాలి. పై పూతలాగా రాస్తూ ఉండాలి. అదింపట్టి ఏ పరిస్థితుల్లో ఈ తైలమర్దన చేయకూడదు. అలా చేస్తూ ఉంటే కాస్త ఉపశమనం లభించేలా ఉంటుంది. రోజుకి 2 మార్లు ఇలా తైలమర్దన చేసినట్లయితే వెరికోసిన్ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నట్లయితే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా నియమానుసారంగా వ్యాధి తగ్గే వరకు రోజు చేస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా జాగ్రత్తలు ఏంటంటే పాదాలని ఎత్తుపైన పెట్టి పడుకోవడం మంచిది. సహజంగా తల కింద తలకడ పెట్టుకుంటాము, కానీ వెరికోసిల్ జబ్బు బారిన పడినటువంటి వాళ్ళు కాళ్ళ కింద దిండు పెట్టుకోవడం చాలా శ్రేయస్కరం. దానివల్ల వెరికోసిల్ జబ్బు
కానీ దానివల్ల వచ్చేటటువంటి నొప్పి ఇతర లక్షణాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఆయిల్ అప్లికేషన్ చేసినట్లయితే కొంతలో కొంత త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మరి చాలా ఎక్కువగా ఉన్నాయి, నడవలేని పరిస్థితి ఉంటుంది, ఎక్కువగా మంటలు లేస్తున్నాయి, అసలే నిలబడలేకపోతున్నాము, వచ్చినప్పుడు అసలు ఏ మాత్రం కదలలేని పరిస్థితి ఏర్పడింది అనుకున్న పరిస్థితుల్లో తప్పకుండా ఆయుర్వేది వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే దానికి సరిపడేటటువంటి మంచి వైద్య చికిత్సలను మీకు అందించే అవకాశం ఉంది. ఆయుర్వేద వైద్యంలో పూర్తి స్థాయి వైద్య చికిత్స ఈ వెరికోసిల్ అనే జబ్బుకు నిర్దేశించబడింది. వెరికోసిల్ వ్యాధి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఫిజికల్ ఎక్సర్సైజెస్, మెడికల్ యోగా అని చెప్పి ప్రక్రియ ఉంటుంది. ప్రతిరోజు తప్పకుండా ఉదయం పూట ఒక 5-10 నిమిషాల పాటు మెడికల్ యోగా అనేటటువంటి ఎక్సర్సైజ్ చేసినట్లయితే త్వరగా వ్యాధి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మీకు మీరుగా ఈ ఎక్సర్సైజ్ చేసే అవకాశాలు లేవు కాబట్టి తప్పకుండా నిష్ఠాతుష్టులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి వెరికోసిస్ వ్యాధికి అవసరమైనటువంటి ఎక్సర్సైజ్ని, మెడికల్ యోగాని మీకు చెప్పే అవకాశం ఉంటుంది. అతి తక్కువ సమయంలో దాదాపుగా 2 నుంచి 3 నెలల్లో పూర్తిగా వెరికోసిన్ వ్యాధి బారిన పడి నుండి పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలక్ష్యం చేయకుండా, అలాగని అశ్రద్ధ చేయకుండా ఎప్పుడైతే ఈ వ్యాధి సంభవిస్తుందో తొందరగా మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి ఆయుర్వేద వైద్యులను సంప్రదించి మీకు అవసరమైనటువంటి వైద్య చికిత్సలను పూర్తిగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ విధంగా పూర్తి స్థాయి వైద్య చికిత్సలను మీరు పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.